ఈ స్కూలు నిర్మాణదాత స్వర్గీయ దస్తగిరి స్వామి గారిని మనమందరము స్మరించుకుంటూ ఈరోజు స్కూల్లో జరుపుకుంటున్నాం. మరి సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి ఎక్స్-ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు, రిటైర్డ్ జడ్జి ఇస్మాయిల్ గారు, వారి శేషయ్య గారు, ఇంకా వారి కుమారులు, ఇక్కడి ఈ స్కూల్ అధ్యాపకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ చిన్నపిల్లలందరికీ ఆశీర్వాదాలు అందిస్తున్నాం. ఈ స్కూలు నిర్మాణం ఎన్ని సంవత్సరాలు? 36 సంవత్సరాలు. నేను రాజకీయాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు. కాబట్టి నేను రాజకీయాలలోకి వచ్చేదానికి ఈ దస్తగిరి బాబు నాకు ఒక స్ఫూర్తిదాత. రాజకీయాలలో రమ్మని ఆయన కమ్యూనిస్టు పార్టీలో ఉండి నన్ను బాగా విపరీతంగా ప్రోత్సహించేవాడు. నేను ఎమ్మెల్యే అయ్యేదానికి ఆయన చాలా కృషి చేయడం జరిగింది. ఎందుకంటే దస్తగిరి సాబ్ గారికి నాకు ఉన్నబడిన స్నేహ సంబంధం అటువంటిది. నేను ఎమ్మెల్యే అయినాక ఎప్పుడైనా 2 రోజులు 3 రోజులు హైదరాబాద్లో పోయి రాకుండా ఏమక్కడనే ఉండవు రా అని పిలిచేవాడు. పాపం ప్రజలతో ముఖ్యంగా ఉన్నవా, మనకు అన్ని అధికారం అనేది ఎప్పుడూ ఉంటుంటుంది. కాబట్టి ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని చెప్పేవాడు. నేను చాలాసార్లు చెప్పినాను, నా తండ్రి ఎంతైనా నన్ను ప్రోత్సహించి పనికి రావాలని కోరుకున్నాడు. నా తండ్రి తర్వాత దస్తగిరి సాబ్ గారు కూడా అంత అభిమానం వస్తుంది. ఇంకా ఎన్నికలు జరిగేటప్పుడు రోజు 2 సార్లు మాట్లాడేవాడు ఆయన. ఇదో పలానా విధిలో ఉంటుంది, పలానా విధిలో ఉంది, వాళ్ళ అనుభవికాలు వీళ్ళ అనుభవికాలు అని నాకు విపరీతమైన ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళందరితో కలిసి ఎన్నిక రోజున ఆయన అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక అర్ధపార్లకు దూరంలో నిలబడి ఆయన శక్తి మేరకు తలా 10 రూపాయలు ఇచ్చి ఓటేసి రాకుండా వరదరాజులకి అని చెప్పేవాడు. అటువంటి స్వర్గీయ దస్తగిరి సాబ్ గారును మనం ఇటువంటి వాళ్ళు, దస్తగిరి సాబ్ లాంటి వాళ్ళు చాలా అరుదు రాజకీయాలలో. ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ కమ్యూనిస్ట్ పార్టీని దేశంలో మరి చాలామంది పెద్దలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ వెనక నడిచి మరి దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో చాలా కాలం పోరాడాడు. దస్తగిరి సాబ్ గారు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. కాబట్టి ఈ స్కూలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల బాగా జరుగుతూ ఉంది. నేను అహ్మద్ గారితో, మా ఇస్మాయిల్ జడ్జి గారితో కూడా మాట్లాడుతుంటాను. స్కూల్ నెంబర్ 1 చూసుకోండి మీ కుటుంబంలో. ఎందుకంటే దీని ఫౌండర్ మీ తండ్రి గారు. దీనిని నిరంతరము మీరు ఉండేంత వరకు దీనిని అన్ని రకాల మంచి స్కూల్గా తీర్చిదిద్ది ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా దేశానికి ఉపయోగపడే పరిస్థితుల్లో ప్రతి ఒక్క పిల్లవాడిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా ఈ స్కూల్ యాజమాన్యము అధ్యాపక బృందం మీద ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏముందంటే, ఇప్పుడు మా తల్లిదండ్రులు మేమందరము మా ఏదో ఒక 3-4 సంవత్సరాలు అయిన తర్వాత స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి పంపిస్తే వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించాల్సింది మీరు ఎంత కష్టపడి వాళ్ళను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దగలిగితే వాళ్ళు దేశానికి రేపు రాబోయే నిర్మాతలు కాబోతారు. కాబట్టి ఇటువంటి మంచి విద్యార్థులు అధ్యాపక వృత్తి చాలా పవిత్రమైంది. ఎందుకంటే నేను తల్లిదండ్రుల తర్వాత మా పిల్లలను, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ మీ స్కూల్లోకి పంపిస్తాం. వాళ్ళను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. వాళ్ళు బాగా మనం చదివించగలిగి, బాగా ప్రోత్సహించి, బాగా కష్టపడి వాళ్ళకి ఎంతంటే మనం చెప్పగలిగినాము, వాళ్ళు ఈ దేశంలో ఉన్నత స్థాయికి చేరుకునే పౌరులుగా ఎదిగేటట్లు మీరు అందరూ కష్టపడి, టీచర్లు అందరూ కష్టపడి పనిచేయాలని, ఈ దేశం రాబోయే భావి భారత పౌరుల యొక్క భారతదేశాన్ని ఎంతో ప్రపంచ దేశాలలో నెంబర్ 1 దేశంగా ఈ చదువుకున్న పిల్లలందరూ కూడా దీనిని తెలుసుకొని పోతారని, భవిష్యత్తులో భారతదేశం అంటే ప్రపంచంలో ఒక ఉన్నతమైన దేశంగా గుర్తించేటట్లు దీని దగ్గర చదువుకున్న పిల్లలందరూ పెద్ద చదువులు చదవచ్చు, సైంటిస్ట్ అవుతారు, డాక్టర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు, ఇంకా ఇంత పెద్ద ఉద్యోగాలలో ఉండగలుగుతారు. సైంటిస్ట్ అనేవాడు ఈరోజు మనం రాకెట్ను ప్రయోగిస్తున్నాడు.
ఈ రాకెట్ అనేది చంద్రుడి మీద తీసుకొని పోయి దించుతున్నాడు. చంద్రుడి మీద నుంచే కింద భూమి మీద నుంచే దాన్ని నడిపిస్తున్నాడు. కింద భూమి నుంచి దాన్ని నడిపిస్తున్నాడు. అక్కడ అది ఫోటోలు తీసి పంపిస్తూ ఉంది. అంతటి శాస్త్రవేత్తలు కావాలనేది మీరందరూ టీచర్ల మనసులో అందరూ ప్రతి ఒక్కరికి ఉండి వాని పిల్లవాని యొక్క టాలెంట్ని బట్టి వానిని ప్రోత్సహించి పైకి తీసుకొని వచ్చి ఈ పిల్లలందరూ మీ పిల్లలుగా భావించి మంచి చదువులు బోధించి వాళ్ళు ఉన్నత విద్య స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఉద్యోగాలను ఏదైనా ఒక గొప్ప దాంట్లో చేరిన తర్వాత మీరు మామూలుగా రోడ్డు మీద పోతా ఉంటే నమస్కారం పెడతారు. ఆడాయమ్మ కానీ మగోడు కానీ ఎవరు బాబు నువ్వు అని అంటే నేను మీ దగ్గర చదువుకున్నాను సార్ అంటారు. అంతటి పరిస్థితి ఎవరు ఆయన పోతాంటే ఊరికే టీచర్ పోతాంటే పట్టించుకోవడం, రిటైర్డ్ టీచర్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి మన దగ్గర చదువుకునే స్టూడెంట్ మాత్రము గుర్తుపెట్టుకొని టీచర్ని గౌరవిస్తారు. అంతకంటే మీకు గొప్ప సంపాదన అంటూ ఏ ఉండదు. డబ్బు సంపాదన అశాశ్వతము, విద్య బోధన శాశ్వతం. ఎందుకంటే ఏదైనా డబ్బు బంగారం ఉంటే మన ఇళ్లలో దొంగతనం కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ విద్యను ఎవరు దొంగిలించలేరు. ఈ దేశానికి అన్ని రకాల ఉపయోగపడేది విద్య. ఆ విద్యను పిల్లలను బాగా తీర్చిదిద్దాలని ఈ టీచర్లందరూ కూడా మీ దగ్గర చదువుకున్న పిల్లలందరూ పెద్ద ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంచి ఆశయంతో వాళ్ళని విద్యను బోధించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చిన్న విద్యార్థులందరూ కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఎంత ఇబ్బందుల్లో ఉండబడినప్పటికీ మీ తల్లిదండ్రులు మీరు చదువుకొని ప్రయోజకులు అవుతారనే ఒక మంచి అభిప్రాయంలో స్కూల్కు రాగలన నానాక ఇబ్బందులు కష్టాలు పడి ఫీజులు కట్టి పంపించడం జరుగుతుంది. కాబట్టి కూడా మీరు బాగా చదువుకొని మాలాగా మన జడ్జిలాగా మన నారాయణ రెడ్డి లాగా గొప్ప స్థాయికి మీరందరూ కూడా చేరుకొని భవిష్యత్తులో ఈ యొక్క దేశాభివృద్ధికి మన